మొన్న నయం కదా బుల్డోజర్లతో జేసీబీలతో ఇళ్లు పడేశారు. అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి, అంటే హింసలో కూడా ఆ స్కేల్ పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితిని చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ, ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ, హత్యలు కానీ పేటరేగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అఘోరం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం, వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి సాక్షులుగా నిలబడటం. పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం. కొన్ని సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేమని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూశాము సుమ్మటోగా రాయాలి కదా. కానీ దురదృష్టం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లా అండ్ ఆర్డర్ ఇది. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు, వాళ్ళ ముందే మాటలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్లో కానీ, ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీసు ఆయన ఉన్నాడు, పలానా ఎస్ఐ ఉన్నాడు, పలానా సిఐ ఉన్నాడు, పలానా ఏసీపీ ఉన్నాడు, లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు. కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ, వాళ్ళతో తన్నులు తింటూ, అరే నేను విఆర్కి వెళ్తావా, విఆర్కి పంపిస్తావరా, నిన్ను సిఐని, ఎస్ఐని, డిఎస్పీని కూడా ఏరా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తావరా అని తిడుతున్నా మాట్లాడరు, కాలర్ పట్టుకున్నా మాట్లాడరు. చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మర్డర్లు చేస్తున్న పోలీసు నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి ఆపట్లేదు. చంపుతుంటే, నరుకుతుంటే ఆపట్ల, పొడుస్తుంటే ఆపట్ల, కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా, వాళ్ళ డ్యూటీ అదే కదా. సుమోటోగా నా ముందే జరిగింది, నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా. అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వారెవరు అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే ఏం చెప్పాలన్న వీళ్ళకి అర్థం కాదు. వదలండి 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 వదలమని అడుగుతున్నా. వదలండి. ఓకే, దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం, అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాను మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు. మొన్న మీరు చూశారు, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం. అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఏ తప్పు చేసినా వదిలిపెట్టం, కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. మొన్న మాట్లాడుతూ 36 మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు. మేము అసెంబ్లీ అడిగాం, ఆ 36 పేర్లు ఇవ్వండి. 36 మంది చంపేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటా.
ఇంతవరకు ఇవ్వాలి. అంటే రాజకీయాలు కూడా మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్. చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇది మీరు నోటీస్ చేసుకోవాలి. ఎంత పని చేసినా, కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడిక్కడ కౌంటర్ చేయడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా పేరేం పెట్టాలని ఆలోచిస్తున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఏదైనా సరే అక్టోబర్ 2వ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం. మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్డ్. ఐఎమ్ టెలింగ్ యూ. నేను 25-30 ఏళ్ల ముందు తయారు చేసినటువంటి విజన్ 2020 అందరూ ఎగతాళి చేశారు. దేశంలో ఫస్ట్ టైం హ్యాడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్. టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ విజన్. ఇప్పుడు మీరు చేసే విజన్ 2047 ఆ డిస్ట్రిక్ట్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి. సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుంది. 100 రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 రోజుల్లో ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మేము ఒక 5 సిగ్నేచర్లు పెట్టాం. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు, ఆఫీసర్లే కాదు, కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మెరిట్ కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం. దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్లీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది. ఫైనాన్షియల్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్ లో కూర్చోవడం కాదు, ఫీల్డ్ విజిట్స్ ఉండాలి, రిమోట్ ఏరియాలో ఉండాలి, వెళ్ళాలి. అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు. పలానప్పుడు పలానా కలెక్టర్ మా ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్. అయితే అదే పనిగా మీరు 2 బ్యాలెన్సింగ్ ఉండాలి. మళ్ళీ నేను ఊర్లే తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది. కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా. ఒక కలెక్టర్సే కాదు, మినిస్టర్స్, ఇక్కడుండే సీనియర్ సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి. క్షేత్రస్థాయిలో మీరు చూసి వచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు, మీ విధానం టోటల్ గా మార్పు వస్తుంది. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. పెద్ద పెద్ద సభలొద్దు. గ్రామంలో పోతే వాళ్లే వస్తారు. వాళ్లతో ఇంటరాక్ట్ కండి, పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేయండి. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 సిబిఎన్ చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 సిబిఎన్ కి. అప్పుడు కొంతమంది తెలిసిన వాడు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని. వీళ్లు పరిగెత్తేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్ గాని మొత్తం డెవలప్మెంట్స్ గాని ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. డిఫరెంట్ సర్వీసెస్ లో యు ఆర్ ప్రొఫెషనల్స్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి.
మాకు ప్రజలు గౌరవం ఇచ్చారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఏంటి మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా, డ్రైన్స్ పోతా. డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్ లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమా ఎట్లుందని మీరు ట్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్ గా నేను పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి హైదరాబాద్ ని బిల్డ్ చేయడం కూడా వీళ్లే బిల్డ్ చేశారు, ఐటీ కూడా వీళ్లే చేశారు. అది ఈ రోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ల ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఫైనల్ గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేం కావాలి విల్ గైడ్ యూ. కరెంట్, టాయిలెట్, లేకపోతే గ్యాస్, ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి. నెంబర్ 2, విలేజ్ స్ట్రీట్ లైట్స్, సిమెంట్ రోడ్స్, డ్రైన్స్, వేస్ట్ మేనేజ్మెంట్, దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి.